కాదు సార్, ఓ పక్కనేమో సనాతన ధర్మం అనేది అంత పెద్ద ఫైటింగ్ ఓ పక్కన జరుగుతున్నది, ఇంకో పక్కనేమో క్రిస్టియానిటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నాడు. వీటిలో మళ్ళీ బీసీ చట్టం తీసుకురావడం ఏంటండి? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ రిలవెంట్? కాదండి, బీసీలకి మీరు మంచి చేయండి, మీ ఓట్లు రాజకీయం అది ఎవరికైనా చేయించండి, దానికి చట్టం ఎందుకు? దాన్ని ఇటువంటి చట్టం ఏది, ఈ చట్టం వేరు. ఈ చట్టం ఏంటి? బీసీ వివక్ష చట్టం. ఒక ఎక్సెప్ట్ వేపలోని, కావటోని, రాజుగారిని, ఖమ్మోడిని, ఇంకా 1-6 కులాన్ని తప్ప ఇంక ఎవరిని కూడా అక్కడ కాపాడా అంటే తప్పులేదు, అక్కడ వేపరా తప్పులేదు. బట్ నువ్వు ఆడు డాష్ ఆడరా, ఈడు డాష్ ఈడురా అని మనం తరతరాలుగా మాట్లాడుకునేది మాట్లాడితే అది కేసు కట్టేయచ్చు. మిమ్మల్ని వేపన డాష్ అంటే మీరు కేసు కడతానికి లేదు. అవును, మీరు పొరపాటున అతని పేరు మర్చిపోయి అని వృత్తితో పిలిచారండి. చూడండి, మీలాంటి త్రిపులార్ కూడా మాట అనడానికి భయపడుతున్నారు. అవును, కేసు పెడతాడు, కేసు పెడతాడు, రేపు చట్టం వచ్చింది వెంటనే అప్పుడు ఇలా మాట్లాడేయడానికి. సో అంతరాల్ని అక్కర్లేని చట్టాలు తీసుకొచ్చి పెంచుతున్నారు ఓట్ల కోసం. అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. సరే, రేపు వెళ్ళిపెట్టినప్పుడు నా అభిప్రాయం నేను చెప్పొచ్చు. సరే, మెజారిటీ ఏమంటే అదే నడుస్తుంది, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. పీపుల్ పరిపాలకులు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది మళ్ళీ ప్రజలు ఇంకేమో ఆలోచిస్తారండి. అదే టబాకో గూడ్స్ అన్ని రోడ్డు మీద పెట్టి అమ్మి వాడద్దు చచ్చిపోతారని చెప్పినట్టు ఉంటుంది. ఎదురుగుండా అవైలబిలిటీలో పెట్టి వద్దొద్దు అని సినిమా థియేటర్లో చావు కొడతారు, లోపలికి వెళ్ళి మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని కూర్చుంటే. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే, చట్టం తీసుకొచ్చి పెట్టి ప్రజలారా మీరు ఆలోచించండి అంటే ఏం ఆలోచిస్తారు? వీడిని ఎలా ఇరికించాలి, వీడిని ఎలా చావు కొట్టాలని ఆలోచిస్తారు. చూడండి, అసలు రేపు ఆ చట్టం కూడా వచ్చాక ఎన్ని కోర్టు కేసులు పెరుగుతాయి, కోర్టులు పెరుగుతాయి, లాయర్లు బాగుపడతారు, వృత్తి బాగా వృద్ధి చెందుతుంది, లాయర్ వృత్తి. మళ్ళీ ఇప్పుడు అందులో కూడా ఇప్పుడు 50% బీసీలు ఉన్నారు కదా, ప్రతి కులానికి హక్కులు ఇస్తున్నారు. ఆ ఇంటర్ కులాల్లో కూడా మళ్ళీ కేసులు కట్టుకుంటారు. అది నాయి బ్రాహ్మణుడు రజకుడి మీద కేసు పెట్టుకోవచ్చు, కానీ గొప్ప రజకుడు యాదవుల మీద పెట్టుకోవచ్చు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టుకోవచ్చు. ఈ 4 వర్ణాలు మాత్రం గట్టు మీద నిలబడి చూస్తుండం తప్పితే వీళ్ళు మంచి చెడు తెలిసి కూడా ఏమి చెయ్యాలంటే మనం ప్లాస్టర్ వేసుకుని తిరగాలి. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ గారు కూడా జస్ట్ ఆస్కింగ్ అని ట్విట్టర్లో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎగ్నెస్ట్ గా యుద్ధం చేస్తున్నాడు దీని మీద. అదేనండి, ఇప్పుడు ఆయన రాజ్యాంగంలో ఉన్న వాక్ స్వాతంత్రం అనే దాన్ని బాగా ఆయన వాడుకుంటున్నాడు. ప్రకాష్ రాజ్ గారికి రాజ్యాంగం చాలా బాగా తెలుసు. ఈజ్ ఎ వెల్ రెడ్ పర్సన్. నాకు చక్కటి పరిచయం ఉంది ఆయనతో. ఈజ్ ఎ వెల్ రెడ్ పర్సన్. డెఫినెట్గా ఓకే, కొన్ని అట్లో కొంత ఎక్స్ట్రీమ్ ఉంటే ఉండొచ్చు. మీరు చాలా వెల్ రెడ్ పర్సన్. వెల్ రెడ్ బీయింగ్ వెల్ రెడ్ అండ్ బీయింగ్ వెల్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ 2 different faculties and aspects. ఇప్పుడు సనాతన ధర్మం అన్న దాని మీద ఇప్పుడు అతను ఏదో డిఎంకేకి ఎఫిలియేషన్ ఏదో ఉన్నది కాబోసు ప్రకాష్ రాజ్ గారికి. ఉదయనిధి మాట్లాడిన దాన్ని సమర్థిస్తూ ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారిని దుయ్యబడుతున్నాడు. నువ్వు డిప్యూటీ సీఎంవా, యోగివా, ఏంటి, వాట్ ఆర్ యూ అని క్వశ్చన్ చేస్తున్నాడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. ఇప్పుడు హీ ఆల్సో కెనాట్ అపోజ్ సంబడీస్ రైట్ ఆఫ్ స్పీచ్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది రైట్ ఆఫ్ స్పీచేగా. ధర్మ సంస్థ హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుని పెట్టమని అడుగుతున్నాడు ఆయన. దాన్ని మీరు కూడా సమర్థించారు. నేను సమర్థించడమే కాదు, అసలు వీళ్ళందరూ హిందువులుగానో లేకపోతే ఇంకో రకంగానో సనాతనీయులుగా మారక ముందే నేను 4 ఏళ్ల క్రితం పార్లమెంట్ లో మాట్లాడిన టాపిక్ కదా అది. 4 ఏళ్ల క్రితం మాట్లాడాను ఈ బోర్డు కావాలని. బట్ దాని మీద ఏమైనా దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఏవి ఇప్పుడు కళ్యాణ్ గారు పట్టుకున్నారు కాబట్టి అవ్వచ్చు.
అప్పుడు నేను పార్లమెంట్లో మాట్లాడాను, చాలామంది నా మీదకి వచ్చారు, ఇదేంటి ఎలా మాట్లాడాను, బీజేపీ వాళ్ళు సమర్థించారు. కాదు కాదు, మీరు మాట్లాడితే మీ మీదకి రావడం కాదు, మీ మీదకి వచ్చే మాటలే మీరు మాట్లాడతారు. జనరల్ టాక్ ఉండదు మీ దగ్గర. 10 మందిని ప్రేరేపించి ఆలోచింపజేసే మాటలే మీరు మొదటి నుంచి మాట్లాడుతున్నారు. అవన్నీ ప్రూవ్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు డైరెక్ట్గా ప్రత్యక్ష యుద్ధానికే దిగారు, బీయింగ్ విత్ ఇన్ ది పార్టీ. సో మీరు ఇంకా ఆయిరత్తులు వరుణ్ అంటారు తమిళ్లో, అంటే వేలల్లో ఒక్కడు అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక మతాన్ని ఓన్ చేసుకుని మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా ఎవరు. బట్ దాన్ని ఆయన చాలా ప్రాక్టికల్గా ఈజ్ రీటరేటింగ్ వోస్ఫెరస్లీ ఆన్ ఎవ్రీ డయాస్, ఆన్ ఎవ్రీ పాసిబుల్ అకేషన్. దానికేమైనా మరి నరేంద్ర మోడీ గారు కూడా హిందూ ధర్మ పరిరక్షణ ఆస్పెక్ట్లోనే ఆయన మూవ్స్ అన్నీ ఉంటాయి. దాని గురించి ఏమైనా కట్టుదిట్టమైన ప్రణాళిక ప్రాతిపదిక తయారవుతున్నదండి లేదా? తెలియదు. అది దేశ ప్రధానికి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఉన్న రిలేషన్. అంటే ఎలియన్స్ పార్టీయే కదా, కూటమే కదా మీరందరూ. కాదండి, కూటమి నాయకులు మాట్లాడుకోవటం వేరు. కూటమిలో ప్రతి ఓడు నాయకుడు కాలేడు కదా. అవును, అఫ్ కోర్స్ నాయకుడు.